ఊరుకోవని, ఊరుకో. నేను నిన్నేమైనా అంటే నువ్వేడవాలి, కానీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే ఏడవాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు తల వంచి ఆ రాముడు తన సీతను అనుమానించాడేమో, కానీ నేను నా సీతను ఎప్పుడూ అనుమానించలేను. ఊరుకోవని, ఏడవకు. అమ్మకి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. స్నేహబంధాన్ని తప్పుగా ఊహించుకుంటుంది. మొన్న మనం పల్లెటూరికి వెళ్ళకముందు నేను చూసిన అమ్మ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అమ్మ వేరు. ఉన్నట్టుండి అత్తయ్యకు నేను నా కూతురు ఎందుకంత దూరం అయిపోయామో అర్థం కావడం లేదు బావా. మేమేదైనా తప్పు చేస్తే ఆ తప్పుని నిరూపించి మాకేదైనా శిక్ష వేస్తే భరించగలవు. ఏమీ లేని దానికి కూడా తన మాటలతో తన ప్రవర్తనతో ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇంతలా మారిపోయిందో తెలియడం లేదు. అత్తయ్యని నేను అమ్మలా చూసుకోవడం లేదా బావా? అత్తయ్య గౌరవాన్ని కాపాడడం లేదా? ప్రతి ఇంట్లో కోడలు ఎలా ఉంటున్నారో ప్రతి అత్తకు తెలుసు. నువ్వు కోడల్లా దొరకడం మా అమ్మ చేసుకున్న అదృష్టం. ఈ మాట గతంలో అమ్మ ఎన్నోసార్లు అందరి ముందు అనింది, మన బంధువుల ముందు అంది, మన ఊరి వాళ్ళ ముందు అంది. అలాంటిది ఎందుకు మారిపోయిందో, దాని వెనకున్న కారణమేంటో నాకు తెలియటం లేదు. ఎవరేమనుకున్నా నా దృష్టిలో నువ్వు గొప్పదానివి. అమ్మవారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే మాకు అంత పుణ్యం వస్తుంది.